అంటారు కూడా కాదు. తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు, వాడు గంజాయి మొక్క. నేరస్తులకు రాష్ట్రంలో చోటు లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా నేరాలకు పాల్పడితే తాట తీస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో నేరాలు ఘోరాలు ఎక్కువయ్యాయని అన్నారు. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, అందుకే ఎక్కువగా గంజాయి డ్రగ్స్ కారణంగానే నేరాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. గంజాయి డ్రగ్స్ పై ప్రభుత్వం చర్యలు ఉక్కుపాదం మోపుతుందని చెప్పారు. ఇకపై ఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అదే చేస్తామని సీఎం వార్నింగ్ ఇచ్చారు. గంజాయి విపరీతంగా రావడం, డ్రగ్స్ రావడం, లా అండ్ ఆర్డర్ పతనావస్థకి వెళ్ళిపోయింది. ఈ సందర్భంగా ఇక్కడుండే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా, ఎక్కడ పోయినా లా అండ్ ఆర్డర్ గురించి మీరు మాట్లాడాలి. ఆడబిడ్డల అత్యాచారం చాలా నీచం, చాలా బాధేస్తుంది. నేను ఒకే మాట చెప్తున్నాను, మర్యాదగా చెప్పాం, పదే చెప్పాం. ఒక పక్క ఎడ్యుకేట్ చేస్తాం, ఇంకో పక్క వార్నింగ్ కూడా ఇస్తున్నా. ఎవరైతే ఆడబిడ్డల జోలుకు వస్తారో ఖబర్దార్, జాగ్రత్తగా ఉండి ఏం చేయబోతామో చేసి చూపిస్తాం. మొహమాటం మాత్రం లేదు. మీరు కావాలని గంజాయి తీసుకొని, ఇప్పుడైతే గంజాయి కూడా డ్రోన్స్ పెట్టాం. డ్రోన్స్ ద్వారా గంజాయిని ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడైతే గంజాయికి మూలాలు ఉన్నాయో, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే, సోర్స్లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్లో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా తీయాల్సిన అవసరం ఉంది. దిశ ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా. మనందరికీ నేను చూసుకొని, ఆ టైమింగ్స్ కూడా చూసుకొని, ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం, పిల్లల్లో కూడా అవేర్నెస్ తేవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దిశ పిల్లలతో మాట్లాడండి, ఎడ్యుకేట్ చేయండి. కొంతమందిని చూస్తే ఏంటి దిశ 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఒక పక్క చూస్తే భవిష్యత్తుకు ముందుకు పోతున్నారు. ఈరోజు పేపర్లో నేను చూస్తే 3,10,000 మంది అమెరికాకు చదువుకోవడానికి వెళ్తున్నారు. అందులో అధ్యక్ష 56% ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు వారు వెళ్తున్నారు. దేశమంతా 46% అయితే 54%, 56% మన వాళ్ళు వెళ్లే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో రాణిస్తున్నారు. కొంతమంది పనికిరాని పిల్లలు, ఆ పిల్లలు కూడా తప్పు కాదు, మనం కూడా తయారు చేయాలి, మాట్లాడాలి. వాళ్ళ విషయాలు ఎప్పటికప్పుడు మాట్లాడి వాళ్ళను కూడా సమాయత్తం చేయాల్సిన బాధ్యత, మెంటల్గా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఎవరన్నా కానీ సరిగా కానీ ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్లు తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరుడుగట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా, అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒక సవాలుగా సమాజానికి తయారైతే మీ తాట తీసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను అధ్యక్ష.